వాళ్ళకి కూర్చున్నాము అంటే మనం కూర్చున్నాము, కానీ భావన ఎక్కడో ఉంటుంది. ఏదో ఆఫీసులో ఎవడో తీసుకుంటాడు, లేకపోతే ఎవడో షాప్ తాళాలు ఇవ్వాలి, వాడు శుభ్రంగా అమ్ముతాడో లేదో మనకు తెలియదు, లేకపోతే ఫోన్ మీద ఫోన్లు వచ్చేస్తూ ఉంటాం. అవునా కాదు చెప్పండి తల్లి? ప్రశాంతమైనదైతే ఉండదు, కానీ గుళ్ళోకి వచ్చిన తర్వాతే ఆ ప్రశాంతం దొరుకుతూ ఖచ్చితంగా. మన ఇంట్లో ఉంటే వ్రతాలు పూజలు అసలు చేయలేం. బ్రాహ్మణ ఏదో కేశవారి మాట నారాయణ మాట్లాడుతాం, ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అవునా కదా చెప్పండి? ఈ వ్రతాన్ని ప్రథమోధ్యాయం చెప్పేసరికి వీడు కొబ్బరికాయ కొట్టిమంటాడు, వాడు ఎక్కడో చూస్తూ ఉంటాడు, లేకపోతే ఏ నిద్రపోతూ ఉంటాడు. అవునా కదా చెప్పండి? భగవంతుడికి ఈ భక్తుడు ఖచ్చితంగా ఫలితాన్ని పొందేవాడు ఎక్కడయ్యా అంటే దేవాలయంలోనే పొందుతాడు. ఎందుకయ్యా? దేవాలయం బయటకు వచ్చేసరికే మనం అన్నీ వదిలేసి దేవాలయంలోకి రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే దేవాలయం బయట వరకే మనం ఏ విషయాలైనా మాట్లాడాలి, దేవాలయంకి వచ్చేసరికి ఇది పరమ పవిత్రమైనది. అవునా కదా చెప్పండి? దేవాలయంకి ఎందుకు వస్తాం? చక్కగా సంతోషంగా ఎంతసేపు అయితే మనం ఈ నామనామ జపం చేస్తాం అంతవరకు కూడా మనం శుభ్రంగా ఏ బాధలు లేకుండా ఉంటాం. మళ్ళీ దేవాలయం బయటికి వెళ్ళిపోండి, ఖచ్చితంగా ఎవడో ఫోన్ చేస్తాడో, లేకపోతే మళ్ళీ ఈ బాధలు మళ్ళీ అన్నీ మోపడం. అవునా కదా చెప్పండి? అందుకనే సంవత్సరానికి ఒక్కసారైనా ఈ హనుమత్ వ్రతాన్ని చెయ్యాలి. చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని మనం పొందాలి. అందుకని ఈ యొక్క వ్రతాన్ని, ఈ యొక్క కథ ఎవరెవరు చేశారో వాళ్ళందరికీ కూడా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి శ్రద్ధగా మాట్లాడకుండా ఈ యొక్క కథను వినండి. తర్వాత మనం ఏం చేస్తాం? ఒక బకెట్తో కానీ లేకపోతే మొక్కతో కానీ నీళ్లు పెడతాం. ఆ నీళ్లు పూర్వం అయితే ఒక పెద్దవాళ్ళు వస్తే ఖచ్చితంగా యజమాని దంపతులే వాళ్ళ కాలు కడిగేవారు. ఆ కాలు కడిగిన నీళ్లు నెత్తి మీద జరుగుతున్నారు. ఎందుకంటే ఒక దంపతియుక్తంగా వస్తున్నారు అంటే వాళ్ళు గౌరీ పరమేశ్వరుడితో సమానం. ఒక ఇంటికి మనం అతిథి వచ్చాడు అంటే ఖచ్చితంగా లక్ష్మీనారాయణ స్వరూపంగా అయినా భావించి మనం కాలు కడుగుతాం. అవునా కాదా చెప్పండి? పెళ్ళికి మనం మామూలుగా మన ఎంత కుమార్తె ఉన్నా కూడా ఆ టైంకి అల్లుడు మనం కాలు కడుగుతాం. అవునా కదా చెప్పండి? ఎంత పెద్దవాడు ఎంత బంగాళాలా ఉన్నా కూడా వాడు ఖచ్చితంగా అల్లుడు కాలు పట్టుకుంటాడు.